అయితే అసలు 6th షెడ్యూల్ స్టేటస్ లదాఖ్ ఇవ్వటం వల్ల లాభం ఏంటి, అసలు ఎందుకు అనేది కూడా మనం చూడాలి. దీనికి సంబంధించి కొన్ని అంశాలు మనం చూద్దాం ఇక్కడ. ఒకటి, 6th షెడ్యూల్ స్టేటస్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం 4 రాష్ట్రాల్లో 10 ప్రాంతాలు 6th షెడ్యూల్లో ఉన్నాయన్నమాట. అంటే అస్సాంలో 3 ప్రాంతాలు, మేఘాలయలో 3 ప్రాంతాలు, మిజోరాంలో 3 ప్రాంతాలు, త్రిపురలో 1 ప్రాంతం ఉందన్నమాట. సో దాని ప్రకారం మనకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏర్పాటు అవుతాయి. ఆ ప్రాంతాల్లో ఏడీసీస్, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏర్పాటు అవుతాయి అన్నమాట. ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్కి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి అన్నమాట. ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ కింద రీజనల్ కౌన్సిల్స్ కూడా ఏర్పాటు అవుతుంటాయి. సో ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటే ట్రైబల్స్ ఎక్కువగా ఉన్న ఏరియాలో ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంలో ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి లెజిస్లేటివ్ పవర్స్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు చట్టాలు చేసుకోవచ్చు, లైక్ ల్యాండ్ విషయాల్లో, ఫారెస్ట్ విషయాల్లో, తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్, వాటర్ రిసోర్సెస్, తర్వాత షిఫ్టింగ్ కల్టివేషన్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీ, మ్యారేజ్, డైవర్స్, సోషల్ కస్టమ్స్, ఇలాంటి వాటిలో వాళ్ళ చట్టాలు వాళ్ళే చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు రీజనల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ కోర్ట్స్ కూడా, వాళ్ళ కోర్ట్స్ కూడా ప్రత్యేకమైన న్యాయస్థానాలు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ట్రైబల్ సంబంధించిన కొన్ని కేసెస్ సంబంధించినవి, తర్వాత కేసెస్ బిట్వీన్ ట్రైబ్స్ అండ్ ట్రైల్స్కి సంబంధించిన కొన్ని స్పెషల్ కోర్టులు అంటే జ్యుడిషియల్ పవర్స్ అనమాట ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు.